తులసి ఇంకా ఇంటికి రాలేదని సిద్ధు కంగారు పడుతూ తులసికి ఫోన్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉండగా వాళ్ళమ్మ వచ్చి ఏమైందిరా అని అడుగుతూ ఉండగా తులసి ఇంకా ఇంటికి రాలేదమ్మా, కంగారుగా ఉంది అంటూ ఉండగానే ఇంటి ముందు పోలీస్ వ్యాన్ ఆగడం, అందులో నుండి పోలీసులను తీసుకొని తులసి లోపలికి రావడం చూసిన సిద్ధు వాళ్ళమ్మ ఇద్దరు షాక్ అవుతారు. ఏంటి తులసి, ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు సిద్ధు. మీ నాన్నెక్కడా అని తులసి నిలదీస్తూ ఉంటుంది. ఏమైంది తులసి, అసలు ఇదంతా ఏంటి అని సిద్ధు అడుగుతూ ఉండగా మామయ్య మామయ్య అని గట్టిగా కేక వేస్తుంది. అందరూ హాల్లోకి చేరతారు. ఏంటి ఇన్స్పెక్టర్ గారు అని బసవరాజు అడుగుతూ ఉండగా ఆ అమ్మాయి కూతుర్ని మీరు కిడ్నాప్ చేశారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అని ఎస్ఐ చెప్పగానే సిద్ధు, బామ్మ, సిద్ధు వాళ్ళ అమ్మ, బసవరాజు అందరూ షాక్ అవుతారు. మరోవైపు పాపని, ఖుషి పాపని కిడ్నాప్ చేసిన మీనన్ ఖుషిని తన డెన్కి తీసుకెళ్తాడు. మా అమ్మ తులసి నా కోసం వెతుకుతూ ఉంటుంది అని ఏడుస్తూ మీనన్ని బ్రతిమిలాడుతూ ఉంటుంది ఖుషి. అమ్మ లేదు, అయ్యా లేదు, గప్చుప్గా ఉండండి అని అంటూ ఖుషి పాపని మిగతా పిల్లలున్న రూమ్లోకి తీసుకెళ్ళి విసిరేసి మీరు ఇక్కడ సైలెంట్గా ఉండాలి, మిమ్మల్ని దుబాయ్ పంపిస్తున్నా అని యాక్షన్ చేస్తూ బెదిరిస్తూ మీరు ఏడ్చినా గోల చేసినా చంపేస్తా అంటూ ఆ పిల్లల్ని బెదిరిస్తూ ఉంటాడు మీనన్. దాంతో పిల్లలందరూ భయపడతారు. మరోవైపు బసవరాజు తులసిని, ఇన్స్పెక్టర్ని నేను కిడ్నాప్ చేయడం ఏంటి అని నిలదీస్తూ ఉండగా మీరే కిడ్నాప్ చేశారు, ఓ ఖుషి పాప కనిపించట్లేదు అంటూ ఉండగా కనిపించకపోతే అని అనగానే మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన ఖుషి పాప స్కూల్లోనే మాయమైపోయింది, మీరే పాపని కిడ్నాప్ చేయించారు అని తులసి అంటూ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ని తులసి సిద్ధు ఎలా సాల్వ్ చేస్తారు? ఖుషిని కాపాడుతారా? బసవరాజుని ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేస్తారా? మళ్ళీ తులసి సిద్ధు కాపురాల్లో కలహాలు రానున్నాయా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.